కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి పేదవాడి ఇంట సుఖ సంతోషాల వెలుగులు నిండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతోగాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి మంత్రి కందుల దుర్గేష్ను కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో వికసిత భారత్ 2047కి, అదేవిధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించే దిశలో అందరం కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళుతున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, వారి యోగక్షేమాలు బాగుండాలని, అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వారందరూ ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాగ అన్ని విధాలా కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2026లో ఏవైతే కొన్ని కోరికలు మనకు మిగిలిపోయినాయో వాటన్నిటినీ, ప్రజల కోరికలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీర్చడానికి నేను శాయశక్తుల కృషి చేస్తానటువంటి మాటను తెలియజేస్తూ అందరికీ మరొకమారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ కీర్తి చేకూరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి నోటు పుస్తకాలు, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందజేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో అధికారులు మరింత నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అవి అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతతో పాటు వేగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ను ఆయన ఛాంబర్లో పలువురు అధికారులు, అనధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెడతానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో మనమంతా ముందుకు సాగుదామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక తెలక రోడ్లోని వారి కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వివిధ ఆనందాలు, బాధలు ఎదుర్కొని 2026లో కొత్త ఆశలతో అడుగుపెట్టారని, అందరూ వారి రంగాల్లో వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవకుడిగా తాను 2026లో మరింత పురోగతి సాధిస్తామన్నారు. యువత, మహిళలు, పేదలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో, ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని సురక్షితమైన సాంస్కృతిక హబ్గా మలచడానికి కృషి చేస్తామని, రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటామన్నారు. కాగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలోని 42 డివిజన్ల కమిటీలు, ఆలయ కమిటీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఆర్యాపురం, జాంపేట కోఆపరేటివ్ పాలక మండలి సభ్యులు,
సభ్యులు, పబ్లిక్ హెల్త్, మాప్మా, హోమియోపతి డాక్టర్స్, ఆర్టీసీ కాలనీ పెద్దలు, ఆర్పీలు, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్, అక్షరశ్రీ యాజమాన్యం, మున్సిపల్ కాంట్రాక్టర్లు, శిష్టకర్ణ సేవా సమితి అసోసియేషన్ సభ్యులు అశేషంగా తరలివచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట బుచ్చే చౌదరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు కలుగు చేయాలని, రాష్ట్రం మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్లాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఆకాంక్షించారు. కూటమి పార్టీల కుటుంబ సభ్యులు, అధికారులు, అనధికారులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను పలువురు ప్రముఖులు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ వాతావరణం నెలకొంది. పరస్పరం శుభాకాంక్షలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజుకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యాల కంటే శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందని విశ్లేషించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పలువురు సోమ్ వీర్రాజ్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు విశ్లేషించారు. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుల పనులు త్వరలో పూర్తయ్యి వినియోగంలోకి రానున్నదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందుతుందని చల్లా శంకర్రావు వివరించారు. అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేల ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితర ప్రజాప్రతినిధులు, అధికారుల నేతృత్వంలో రానున్న పుష్కరాలకు గోదావరి పరివాహక ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని, సుందరీకరణ జరుగుతుందని వివరించారు. ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. అన్ని నిధులు సమకూర్చి రాజమండ్రిని సుందరాంగంగా చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే రాజానగరం ఎమ్మెల్యే గారు కానీ, మళ్ళా బుచ్చి చౌదరి గారు కానీ, మన ఎంపీ గారు కానీ అందరూ కూడా ఈ రాజమండ్రిని ఇంకా బాగా డెవలప్ చేయాలి, దానికి అనుసంధానంగా ఈ పుష్కరాలని ఉపయోగించుకొని సెంట్రల్ ఫండ్స్ కానీ స్టేట్ ఫండ్స్ కానీ ఎక్కువ తెచ్చుకొని మన రాజమండ్రిని బాగా సుందరవంతంగా తీర్చిదిద్దాలని, అట్లాగే మనకున్నటువంటి మన ఒక మంత్రి గారు కూడా ఉన్నారు, దుర్గేష్ గారు. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారు కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇట్లాంటి మంచి నాయకులు ఉండడం వల్ల మన రాజమండ్రికి రేపు భవిష్యత్తులో రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి కూడా మంచి భవిష్యత్తు ఉంది. దీంట్లో భాగంగా మా వరకు మా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్దారులు, షేర్ హోల్డర్స్కి, కస్టమర్ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు పరమేశ్వరుడి దేవాల వాళ్ళు సుఖంగా ఉండాలి. మా బ్యాంకు కస్టమర్లందరికీ కూడా, అట్లాగే మా డైరెక్టర్లకి, మా స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ రాజమండ్రి నగర మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ బోర్డు మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు వెంట నూతన సంవత్సర వేడుకలు సందడిగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతు సేన ఆధ్వర్యంలో గజమాల వేసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. ఉదయం వేద పండితులు వేద మంత్రాలతో రౌతు సూర్యప్రకాశ్రావుకు ఆశీర్వచనాలు అందజేశారు. రౌతు సేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సీనియర్ నేత అయిన రౌతు సూర్యప్రకాశ్రావుకు రాజమండ్రి సిటీ, రూరల్లో అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో పరిచయాలు ఉండడంతో వారంతా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనపై తమకు గల అభిమానం, గౌరవం చాటుకున్నారు. వచ్చిన వారందరినీ రౌతు ఆప్యాయంగా పలికిస్తూ సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో రౌతు వరుణ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, అశోక్ కుమార్ జైన్, నందెపు శ్రీను,
తలుపూరి ప్రసాద్, చెక్కా వెంకటేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తబ్బా రాజా, మాజీ కార్పొరేటర్లు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కడియపులంకలోని నర్సరీలో నూతన సంవత్సర వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది. కడియం మండలం కడియపులంకలోని ప్రముఖ శ్రీ సత్యదేవ నర్సరీ నూతన సంవత్సరం 2026 వేడుకలకు ఘనంగా ముస్తాబైంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సుమారు 45,000 మొక్కలతో అందమైన వనకూర్పును ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రతి ఏడాది నూతన సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఉగాది, స్వాతంత్ర దినోత్సవం, దసరా వంటి ముఖ్యమైన పండుగలు, జాతీయ వేడుకల సందర్భంగా ఈ నర్సరీలో ప్రత్యేకంగా వనకూర్పులు రూపొందించడం విశేషం. ఈ ఏడాది హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనే ఆకృతిని అత్యంత సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. ఫైకస్, సాల్రియా, చామంతి తదితర రకాల మొక్కలతో అక్షరాలను సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేక ఆకృతులను తయారు చేయడానికి సుమారు వారం రోజుల పాటు శ్రమించినట్లు నర్సరీ అధినేత పుల్లా ఆంజనేయులు, ఆయన కుమారులు వీరబాబు, రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఈ వనకూర్పుల మధ్య ఫోటోలు తీయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి నాయకులు, స్వామీజీలు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక మొక్కల కూర్పును జనవరి చివరి వరకు నర్సరీలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే 45 ఏళ్ల శ్రీ సత్యదేవ నర్సరీ ప్రస్థానంతో పాటు RSS 100 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో హ్యాపీ న్యూ ఇయర్ RSS 100 ఇయర్స్ అనే ప్రత్యేక ఆకృతిని కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వినూత్న వనకూర్పు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ డిజైన్స్ మనం నెలాఖరు వరకు ఉంచామండి. మన రెండు రాష్ట్రాల నుంచి కూడా ఆల్మోస్ట్ కాలేజెస్, మన స్కూల్ వారందరూ కూడా వచ్చి చూస్తుంటారు. చాలా బాగుంటుంది అన్నమాట. మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసిన కూడా అన్నిటికంటే కూడా ఇక నర్సరీకి వచ్చి చూసినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ మా నర్సరీ వర్కర్స్ కూడా వాళ్ళందరూ చూసి ఆనందపడుతుంటే వీళ్ళు కూడా పని శ్రమ మర్చిపోయి చాలా అన్ని వేళలా ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని రాజానగరం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా హామీ ఇచ్చారు. రాజానగరం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జక్కంపూడి రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యాచరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రాజమండ్రి లలితానగర్లో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యాన్ని పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అపార్ట్మెంట్ వద్ద నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులను, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకుల నివాసాలు, కార్యాలయాలు సందడిగా మారాయి. రాజమండ్రి సిటీ విఎల్పురం జంక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ను పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి తిలక్ రోడ్ వైసీపీ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను పలువురు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డైరెక్టర్లు, సంస్థాగత కార్యవర్గ నాయకులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలిగి కష్టాలు, నష్టాలు, అరిష్టాలు కలగకుండా ఆ దేవదేవుడు కాపాడు రక్షించాలని కోరి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి రాజమండ్రి దానవేపేటలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజును పలువురు ప్రముఖులు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డికి పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ను పలువురు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు ఒక పార్టీ కాదు, నీకు ఇప్పుడే చెప్తాను, ఒకటి రెండోసారి చెప్తాను, ఏమనుకోవద్దు. పార్టీ తాత్కాలిక, నాకు శాశ్వత మన స్నేహం, మన మంచితనం, మన కలయికలు, మన ఐకమత్యత, మనం కలిసిమెలిసి ఉన్న గుణాన్నే మన పరిగణలో తీసుకొని ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే ప్రసాద్ కంఠోపకంఠంగా ఈ రోజున మీడియా తరఫున మాట్లాడారో దాన్ని మీరు అందరూ పరిగణలో తీసుకొని అన్న ఇలా మాట్లాడారా, అన్న గురించి కూడా మనం ఏదైనా చేయాలరా అన్న ఆశా విధానం కూడా మీలో కూడా ఉండాలన్న విధాన్ని, పట్టుదల కూడా మీలో చూడాలని కూడా నేను నాకు కోరిక. మీ గురించే కష్టపడతాను, మీ గురించే నేను ఏదైనా చేస్తాను విషయాన్ని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఇంటి వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు, రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జేటీ రామారావు, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ భద్రం ద్వారా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సాలువాలు, పూలదండలు, పువ్వుల బొకేలతో సత్కరించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును పలువురు ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి దానవేపేట బీసీఎన్ సిసిసి కార్యాలయంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును పలువురు ప్రముఖులు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, నాయకులు, రాజమండ్రిలోని వివిధ వార్డుల్లో ఉన్న నాయకులు, అభిమానులు, సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల్లో అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన మాజీ కార్పొరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, మహిళలు, బీసీఎన్ సిసిసి ఛానల్ సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు బ్యాంక్ డైరెక్టర్లతో సహా వచ్చి పంతం కొండలరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కడియపులంక అగ్ని ప్రమాద బాధితులకు భరోసాగా బాధ్యతా సేవా సంస్థ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కడియ మండలం కడియపులంక గ్రామ పంచాయతీ దోసాలమ్మ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఎల్లంశెట్టి సముద్రుడు, లక్ష్మీల కుటుంబాలకు బాధ్యతా సేవా సంస్థ బియ్యం, వంట సామాగ్రి, దుస్తులు, నగదు అందజేశారు. మండల మాజీ వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు ఈలి గోపాలం బాధితులకు 25 కేజీల బియ్యం, దుస్తులు అందజేయగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరేటి వెంకట్రావు 2,000 రూపాయలు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరిజల బాబు మాట్లాడుతూ బాధితులు తమ జీవితకాలం కష్టపడి సంపాదించి ఇల్లు నిర్మించుకుందామని ఉంచుకున్న 4,50,000 రూపాయలు ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవడం దురదృష్టకరమని, బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు. మంచి మనసుతో సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ విభాగ కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీను, మార్గాని బలరాం, గట్టి వీరబాబు, ముద్రగడ మహేష్, పొన్నంరాజు వీర్రాజు, సర్కార్ భాష, చిలుకుల రామకృష్ణ, బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మీరు మనోధైర్యంగా ఉండాలమ్మా, ఎందుకంటే జరిగిన దాన్ని ఎవరు తీర్చలేరు. కానీ మీకు అందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పి తప్పకుండా అందరూ కూడా సమాప్తం. నమస్కారం.